జూమ్లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈరోజు మనము ప్రత్యేకమైన సందేశాన్ని విందాము. మన జీవితాల్లో ఏ క్రైస్తవ జీవితంలోనైనా, ఏ ఒక్క వ్యక్తి జీవితంలోనైనా డిఫికల్ట్ సిచ్యువేషన్ అనేది ఎదురైనప్పుడు, ఒక వ్యక్తి డిఫికల్టీస్ గుండా వెళ్తున్నప్పుడు ఒక 3 ప్రధానమైన విషయాల్ని దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుచున్నాడు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో ఇర్మియా ప్రవక్త కన్నీరు కారుస్తూ ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. యూదా గోత్రాలు, 2 గోత్రాలు, యూదా బెన్యామీను గోత్రము యెరూషలేం రాజధానిగా చేసుకొని ఒక ప్రత్యేకమైన దేశంగా ఉన్నది కనుక, దావీదు కాలంలో ఉన్న, సొలొమోను కాలంలో ఉన్న ఇశ్రాయేల్ దేశం 2 భాగాలు అయింది. ఈ 2 గోత్రాలు యూదా గోత్రముగా, యూదా రాజ్యముగా, యెరూషలేం రాజధానిగా పిలువబడుతున్నాయి. కాబట్టి ఇశ్రాయేల్ ఏ విధంగా అయితే పాపం చేసి శపించబడి చెరలోకి వెళ్ళిందో, మీ పాపాలను బట్టి మీరు కూడా చెరలోకి వెళ్ళబోతున్నారు. కాబట్టి మీరు దోచుకుంటున్నారు, ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు, బలాత్కారం చేసుకుంటున్నారు కనుక మీకు శిక్ష రాబోతుందని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయంలో స్పష్టంగా ఉత్తర దిక్కు నుండి కీడు రాబోతుందని కూడా ప్రకటించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా ప్రవక్త ప్రకటిస్తూనే ఉన్నాడు. ఆ ప్రకటించే సమయంలో ఇర్మియా ప్రవక్త ద్వారా యూదా జనాంగానికి మాత్రమే కాదు, ఇంకా పడలేదు వాళ్ళు. అప్పటికి ఇంకా 627వ సంవత్సరం నుంచి ఇర్మియా ప్రవక్త ప్రకటిస్తూనే ఉన్నాడు. కానీ 586వ సంవత్సరంలోకి సంపూర్ణంగా యూదా దేశము చెరలోనికి తీసుకొని పోబడే వరకు వారు మారు మనస్సు పొందలేదు. యూదా జనాంగానికి ఇర్మియా ప్రవక్త 40 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. మారు మనసు పొందండి, దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుంది, దేవుని రాజ్యానికి మీరు వారసులు కావాలని ప్రకటిస్తూ ఉన్నాడు. పాపాన్ని విడిచిపెట్టమన్నాడు, విగ్రహారాధన మానమన్నాడు, ఆకాశ నక్షత్రాలను పూజించొద్దన్నాడు, హేయ కార్యాలు చేయొద్దన్నాడు, వ్యభిచారం చేయొద్దన్నాడు, మీ పిల్లలని విగ్రహాలకు బలి ఇవ్వొద్దని ఇర్మియా గ్రంథమంతా ఆయన ఏడుస్తూ ప్రకటిస్తూనే ఉన్నాడు. ఆయన ఒక రకంగా ఆయనకి ఏడ్చే ప్రవక్త అని ఆయనకి పేరు. ఆయన దుఃఖంతోనే ప్రకటించాడు సువార్త. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా దేవుడు చెప్పిన మాట తూచే తప్పకుండా ప్రకటించాడు. 40 years ప్రకటించినా కూడా మారు మనసు పొందిన వాళ్ళు చాలా స్వల్పంగా మాత్రమే ఉన్నారు. రాజులు మారు మనసు పొందలేదు, ప్రజలు మారు మనసు పొందలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా మరొక అవకాశం కూడా యూదా జనాంగానికి 6వ అధ్యాయంలో యూదా జనాంగాన్ని హెచ్చరిస్తూ ఆయన అంటున్న మాటలు ఈరోజు నా ప్రభు మనతో మాట్లాడాలనుకున్న మాటలు. 6వ అధ్యాయము 16వ వాక్యంలో రాయబడిన మాట, యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. యూదా జనాంగమా, ప్రభు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు, మీరు మారు మనసు పొందండి దయచేసి. కనీసం ఈ 3 విషయాలైనా మీరు పాటించండి. మీరు నశించిపోకుండా ఉండాలంటే, మీరు బబులోను రాజు అయిన నెబుకద్నెజర్ చెరలోకి పోకుండా ఉండాలంటే, మీరు ఈ 3 అంశాలైనా పాటించండి అని ఇర్మియా ప్రవక్త చెప్తూనే ఉన్నాడు. అయితే ఇక్కడ మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, యూదులు 40 years యెరూషలేం రాజధానిగా చేసుకుంటూ పరిపాలిస్తున్న ఆ రాజ్య సంబంధులు, దేవుని బిడ్డలు సాతాను బిడ్డలుగా మారి 627 నుంచి ఇర్మియా ప్రవచించిన 586వ సంవత్సరం వరకు, 583 వరకు కూడా ప్రవచించాడు ఇర్మియా. మారు మనసు పొందిన వారు కారండి. 606వ సంవత్సరం BCలో నెబుకద్నెజర్ మొట్టమొదటిసారిగా యెరూషలేం మీద దండయాత్ర చేసి 20 years 3 దఫాలుగా, 606లో దానియేలు అతని స్నేహితుల్ని, 597లో ఎజ్కేలు అతని యొక్క స్నేహితుల్ని,
586లో యెరూషలేము దేవాలయాన్ని సమూల నాశనం చేశాడు. దేవుడే తన ఆలయాన్ని నాశనం చేయించుకున్నాడు. కారణం, యూదులకి బుద్ధి చెప్పాలని దేవుని యొక్క ఉద్దేశం. నాశనం చేయాలని కాదు, బుద్ధి చెప్పాలని దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక గ్రేట్ డివాస్టేషన్ అనేది అక్కడ జరిగింది. డిస్ట్రక్షన్ అనేది వారి జీవితాలు నాశనం జరిగింది. అయినా దేవుడు కనికర స్వరూపుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత ఘోర పాపినని క్షమించేవాడు. మనం తండ్రి అని మొరపెడితే ఈ క్షణం కూడా కృప చూపడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. నాకు మొరపెట్టు, నీకు ఉత్తరం ఇస్తానని ఆ రోజు చెప్పాడు. ఈ రోజు కూడా ఆ మాట నిజం. మనం ఎంత అవిధేయులమైన, అప్పటిదాకా దొంగతనాలు చేశాడు దుర్మార్గుడు, ఎంతమందిని చంపాడో కూడా తెలియదు. కానీ సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తుని చూస్తూ, ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమన్న వెంటనే, ప్రియమైన దేవుని బిడ్డలరా, సిలువ మీద ఉన్న దొంగను సైతం క్షమించిన యేసు, నిశ్చయముగా నీవు పరదేశంలో ఉండు అని సెలవిచ్చిన యేసు, ఊరందరి చేత ద్వేషించబడుతూ ఆ ఊరికే నాశన పుత్రుడిగా మార్చబడిన జక్కయ్యను క్షణమాత్రంలో రక్షించిన యేసు, అనేక కుటుంబాలను పాడు చేసిన పాపాత్మురాలుగా పిలువబడుతున్న స్త్రీలను సైతం రక్షించిన యేసు, దేవుని సంఘాన్నే బహుగా హింసించి స్టెఫను మరణానికి కారకుడైన పౌలుని క్షమించిన యేసు. ఆ రోజున తండ్రి అయిన దేవుడు యూదా జనాంగాన్ని క్షమించడానికి సిద్ధంగా ఉండి యిర్మీయా ప్రవక్త ద్వారా ఇంచుమించుగా 52 అధ్యాయాలు, 52 అధ్యాయాల్లో చివరి 2 అధ్యాయాలు తప్ప మిగిలిన అధ్యాయాలంతా యూదా జనాంగాన్ని బ్రతిమలాడుతూనే ఉన్నాడు దేవుడు. పెందల కడని లేచి హెచ్చరిస్తూనే ఉన్నాడు. కానీ వారు మారు మనసు పొందిన వారు కాదు. 586 బీసీలో టోటల్గా యూదా జనాంగం బబులోను రాజు చేతికి అప్పగించబడ్డారు. యెరూషలేము నాశనం అయిపోయింది. దేవుడు కనికర స్వరూపని మీకు చెప్పాను కదండి. 70 సంవత్సరాల తర్వాత మరలా వారిని విడిపించారు. కానీ మళ్ళీ వారు అదే పాపంలో కొనసాగారండి. చివరి క్రీస్తు శకం 70వ సంవత్సరంలో మరలా సమూల నాశనం జరిగి 2000 సంవత్సరాల పైన ప్రపంచ చరిత్రలో ఇస్రాయేలు ప్రపంచ పటంలో ఇస్రాయేలు దేశమే లేకుండా పోయిందండి. ఎందుకంటే పలుమార్లు గద్దించిన లోబడిన జనాంగం ఆ జనాంగం. ఆ జనాంగంతో యిర్మీయా ప్రకటిస్తూ ఆ మధ్యకాలంలో ఆయన అంటున్న మాట, మీకు నెమ్మది కలగాలంటే నేను 3 విషయాలు మీకు చెప్తాను. మార్గములో నిలిచి చూడండి, స్టాండ్ స్టిల్, మీరు నిలిచి చూడండి. రెండవది, పురాతన మార్గములను గురించి విచారించండి. పురాతన మార్గాలంటే స్క్రిప్చర్స్. అప్పటి వరకు ఉన్న స్క్రిప్చర్స్ ఏంటంటే యిర్మీయా కాలానికి ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, 5 కాండాలు మాత్రమే ఉన్నాయి. అంతకు మించి బైబిల్ ఎక్కడ కూడా లిఖించబడినగా లేదు. అది ప్రాచుర్యంలో లేదు. ప్రవక్తల మాటలే తప్ప ప్రాచుర్యంలో లేదు. ఇంచుమించుగా ఎవరు ప్రవచించిన వారు కూడా ఎలీషా జీవితము, ఏలియా జీవితం తప్ప మిగతా ఏం తెలియదు. రెండవ విషయం ఏంటంటే స్క్రిప్చర్స్ని పరిశీలించండి, పురాతన మార్గములను గూర్చి విచారించండి. లేఖనాల్లో ఏం రాయబడిందో దాన్ని చదవండి, దాన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి. మీకు నెమ్మది కలగాలంటే నిలిచి ఉండండి, లేఖనాలను పరిశీలించండి, పరీక్షించండి, ఆ ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయండి. మేలు కలుగు మార్గం ఏదో అడిగి అందులో నడుచుకోండి. అంటే వాక్యానుసారమైన జీవితాన్ని చెయ్యండి. మొట్టమొదట దేవుని సన్నిధిలో నిలిచి ఉండండి, స్టాండ్ స్టిల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. రెండవది, పురాతన మార్గాలను గురించి విచారించండి. గతంలో జరిగిన సంఘటనలు విచారించండి. నోవహు కాలంలో దేవుడు హెచ్చరించిన లోబడిని జనం మీదకి జలప్రళయం ఎలాగొచ్చి నాశనం చేసిందో ఒకసారి దాన్ని కూడా మీరు చూడండి అన్నట్లుగా పురాతన మార్గాలను గురించి విచారించమంటే. అంతేకాకుండా దేవునికి అవిధేయులైన కొరహు కుమారులు కానీ,
దేవునికి అవిధేయులైన ఎవరైనా కానీ ఆఖరికి ఫరో సైన్యం ఏ విధంగా ఎర్ర సముద్రంలో మునిగిపోయిందో, ఒక రకంగా మీ దేవుడు ఎంత శక్తి గలవాడో, మీ దేవుడు సృష్టికర్తని గుర్తించండి. మీ దేవుడు మిమ్మల్ని సృష్టించిన వాడని గుర్తించండి. మీరున్నారు అంటే దేవుని కృప ద్వారానే బ్రతుకుతున్నాను గుర్తించండి. ఈ పురాతన మార్గాలను గురించి విచారించండి. స్క్రిప్చర్స్ని మీరు ధ్యానించండి. నెంబర్ 2. నెంబర్ 3, వాక్యానుసారంగా నడుచుకోండి. మేలుకరమైన మార్గం ఏదో తెలుసుకొని, వాక్యంలో మేలు ఎలా జరుగుతుందో తెలుసుకొని అందులో నడుచుకోండి. అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది అని ఇర్మియా ప్రవక్త సెలవిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా సెలవిచ్చినప్పటికి కూడా వారి జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు. వారు రక్షణ పొందలేదు. బబులోను రాజు చెరలోకి వెళ్ళారు. ఈ రోజున ఈ మాటలు మాకెందుకు అనే ప్రశ్న కనుక మనకు వస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మన జీవితంలో నెమ్మదిని కలిగించే మాటలు. ఈరోజు ఈ మాటలు ఈ జూమ్లో వింటున్న వారైనా, ఆ తదుపరి కాలంలో ఈ మాటలు వినేవారైనా, ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే మనము నెమ్మదిగా బతకాలని ప్రభు యొక్క కోరిక. ఆయన పేరే సమాధానకర్త. ఆయన ఏ ఇంటో అడుగుపెట్టినా సమాధానం ఇస్తాడు. ఏ గుండెల్లో అడుగుపెట్టినా సమాధానం ఇస్తాడు. ఆయన పేరే ప్రిన్స్ ఆఫ్ పీస్. కనుక ఆయన నమ్ముకొని ఆయన రక్తంతో కడగబడిన మనము సమాధానంగా బతకాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఆయన మనల్ని మరొకసారి హెచ్చరిస్తున్నాడు అనుకోండి, బ్రతిమలాడుతున్నాడు అనుకోండి, మాట్లాడుతున్నాడు అనుకోండి, ఏ పేరుతోనే పిలవండి, మనకి నెమ్మది కలిగే మార్గాన్ని ప్రభు మనకి చూపిస్తున్నాడని మాత్రం గుర్తించండి. ఈ మార్గంలో మీరు నేను నడవటానికి ప్రయత్నించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిలిచి ఉండండి. దేవుని సన్నిధిలో నిలిచి ఉండండి. స్టాండ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి నిలిచి ఉండండి. డోంట్ బి హేస్టీ. త్వరపడకండి. ఏదైనా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ మన జీవితంలో ఎదురైనప్పుడు, మన పరిస్థితులు బాగున్నా బాగలేకపోయినా, ముఖ్యంగా బాగలేనప్పుడు, శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు, మన పిల్లల జీవితాల్లో మనం అనుకున్న ఆశీర్వాదాలు రానప్పుడు, మన సంఘ జీవితంలో మనం అనుకున్న ఆశీర్వాదాలు అనుభవించలేనప్పుడు, ప్రియమైన దేవుని బట్టి నిజమైన సేవ చేసేవారికి మాత్రమే ఈ మాటలు వర్తిస్తాయి. ధనాపేక్షతో సేవ చేసేవాడికి, మనుషుల మెప్పు కోసం సేవ చేసేవాడికి ఈ మాటలు వర్తించవు. ఎందుకంటే వాళ్ళు దీవెనలు అనుభవించలేరు. ఆ సంగతి నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఈరోజు చాలా సమయము ఈ సేవను గురించిన కొన్ని ఆలోచనలు మా సహోదరి నేను పంచుకోవడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకమైన సేవ చేసే వారి యొక్క జీవితంలో, విశ్వాసుల జీవితంలో ఈ నెమ్మదిని మనం చూడగలుగుతాం. దేవుని సన్నిధిలో స్థిరంగా నిలిచి ఉండాలి. బైబిల్ చెప్తుంది 1 కొరింథీ 15:58లో, 1 కొరింథీ 15:58లో, మీరు స్థిరులను కదలని వారై ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తులై ఉండండి. స్థిరంగా ఉండండి, కదలని వారుగా ఉండండి, ప్రభు కార్యాల మీద ఆసక్తి పెట్టండి. బట్ డోంట్ బి హేస్టీ. త్వరపడకండి. దేవుని సన్నిధిలో కనిపెట్టేవారిగా మీరు ఉండండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 2వ వాక్యంలో దేవుని వాక్యం చెప్తుంది, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకొటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డ మాట్లాడే విషయంలో కూడా త్వరపడకూడదు అని స్పష్టంగా బైబిల్ చెప్తుంది. యాకోబు భక్తుడు కూడా చెప్తున్నాడు, మీరు వినుటకు వేగిరపడువారు, మాట్లాడుటకు నిదానించువారై ఉండాలని యాకోబు భక్తుడు కూడా చెప్తున్నాడు. మనం మాట్లాడే విషయంలోనే హేస్టీగా త్వరపడి మాట్లాడకూడదని ప్రభు చెప్తున్నప్పుడు, మనకు డిఫికల్ట్ సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నప్పుడు తొందరపడి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటే ఎంత ప్రమాదమో కూడా లేఖనాల్లో స్పష్టంగా రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 3వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, రాజుల సముఖము నుండి త్వరపడి బయటికి రావద్దు. రాజుల సముఖంలో నీవు ఉంటే, హేస్టీగా ఏదో అర్జెంట్ పనున్నట్టుగా రాజు దగ్గర నుంచి నువ్వు బయటికి రావడానికి ప్రయత్నం చేస్తే
ఆ రాజుకి నీ మీద ఆ రాజు నీ మీద ఉగ్రత చూపించవచ్చు. ఇప్పుడు ఈ రోజున మన రాజు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన మీద మనల్ని శపిస్తాడని, మన మీద ఉగ్రత చూపిస్తాడని కాదు. ఇది పాత నిబంధన వాక్యం అయినప్పటికీ కూడా ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ గుండా వెళ్ళినా, సంతోషకరమైన పరిస్థితుల గుండా వెళ్ళినా, ఎప్పుడు కూడా 24/7 మన రాజైన దేవుని సన్నిధిని మనము త్వరపడి విడిచిపెట్టకూడదు. ఆయన సన్నిధిలో నిలిచి ఉండేవారుగా ఉండాలి. ప్రతి క్షణం ఆయన సన్నిధిలో నిలిచి ఉండేవారుగా ఉండాలి అంటే మన మనస్సు ఆయన మీద ఆనుకొని ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 7-8 వాక్యాల్లో అంటాడు, దేవుని యొక్క సన్నిధిలో సహనముతో కనిపెట్టి ఉండండి అంటున్నాడు కీర్తనకారుడు. ఎందుకంటే ఆయనకు తెలుసు సహనంతో కనిపెడితే జరిగే మేలేంటో ఆయనకు తెలుసు. దావీదు సమూయేలు ప్రవక్త చేత అభిషేకించబడిన తర్వాత రాజు కావడానికి ఇంచుమించుగా 10 నుండి 15 సంవత్సరాలు పట్టింది. ఆ 15 సంవత్సరాలు దావీదు కనిపెడుతూనే ఉన్నాడు. దావీదు అనేక శ్రమల గుండా వెళ్ళాడు. దావీదుకు బాగా తెలిసింది కీర్తనకారుడికి, దేవుని సన్నిధిలో కనిపెట్టడం ఆయనకి తెలుసు. వెయిట్ అపాన్ ద గాడ్ తెలుసు ఆయనకి. స్టాండ్ స్టిల్, నిలిచి ఉండటం తెలుసు ఆయనకి. మీకు మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయంలో మీకు బాగా తెలుసు, ఇంతకుముందు కూడా నేను చెప్పాను. కెయిలా ప్రాంతం మీదకి ఫిలిస్తీయులు దండయాత్ర చేసి కెయిలా ప్రాంతంలో ధాన్యాన్ని అంతా ప్రతి సంవత్సరం దోచుకునేవాళ్ళు. ఆ సమయంలో దావీదు యొక్క బతుకు ఎలా ఉందో తెలుసండి. సౌలు అనే రాజు దావీదుని చంపాలని తరుముతున్నాడు. ఆ సమయంలో దావీదు దాక్కోటానికి కెయిలా అనే పట్టణానికి వెళ్ళాడు. 1 సమూయేలు 23rd చాప్టర్లో ఉంటుంది. వెళ్తే దావీదు అంటాడు, ప్రభువా, ఈ పట్టణం వాళ్ళు పాపం భయపడుతున్నారు కదా, నా ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేసి వీళ్ళకి సహాయం చేయమంటావా అని అడిగాడు. దేవుడు అన్నాడు, సహాయం చేయరా, క్రైస్తవుడు పని సహాయం చేయటమే కదా, వాడు ద్రోహం చేసినా మనం సహాయం చేస్తూనే ఉండాలి, నువ్వు నా బిడ్డవి, సహాయం చేయి అన్నాడు. చేశాడు. దావీదు కెయిలాలో ఉన్నాడని సౌలు రాజు విని దావీదును చంపడానికి కెయిలా పట్టణానికి వచ్చాడు. వస్తే దావీదు ఏం చేశాడు తెలుసండి, దేవుని సన్నిధిలో విచారణ చేసే వ్యక్తి దావీదు. దావీదు ఎప్పుడు కూడా 24/7 దేవుని సన్నిధిలో నిలిచి ఉండే వ్యక్తి. ఈ రోజున ఈ మాటలు వింటున్న మీరు, నేను మనుషుల సన్నిధిలో నిలబడి ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేదానికంటే కూడా దేవుని సన్నిధిలో నిలిచేవారుగా, అంటే మనకు అవకాశం ఉన్నప్పుడు వాక్యాన్ని ధ్యానించేవారుగా, ప్రార్థించేవారుగా, ఒకవేళ ఉద్యోగంలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా మన మనసు దేవుని మీద నిలిపేవారుగా ఉంటే అది గొప్ప ధన్యత అండి. దేవుడు దాన్ని ఇష్టపడతాడు. ఎర్ర సముద్రం దగ్గర మోషే కలవరపడుతుంటే దేవుడు అంటున్నాడు, మౌనంగా ఉండు నాయనా, మౌనంగా ఉండు, బీ స్టిల్, బీ కూల్. ఎందుకు కంగారు పడతావు? అద్భుత కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. ఎప్పుడు చూస్తావు మోషే అద్భుత కార్యం? నువ్వు పేషెంట్గా నా సన్నిధిలో వెయిట్ చేసినప్పుడే, సహనముతో కనిపెట్టినప్పుడే ఎర్ర సముద్రం పాయలు కావటం నువ్వు చూస్తావు. మోషే మారు మాట్లాడకుండా ఎర్ర సముద్రం దగ్గర దేవుని సన్నిధిలో కనిపెట్టాడండి. కంగారు పడ్ల, కనిపెట్టాడు. ముందు కంగారు పడ్డాడు. దేవుడు చెప్పాడు, స్టాండ్ స్టిల్ అన్నాడు, అంతే. ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. నేనైనా మీరైనా ఎవరైనా కంగారు పడుతుంటే, దేనికోసమైనా, అది రోగమే అయినా, బాధ అయినా, ఏమన్నా కానీ, పిల్లల గురించి అయినా, స్టాండ్ స్టిల్, దట్స్ ఇట్. కనిపెట్టి అంతే, దేవుని సన్నిధిలో నిలిచి ఉండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు నిలిచి ఉన్నాడు కనుక సౌలు రాజు దావీదు కెయిలాలో ఉన్నాడని తెలుసుకొని దావీదును చంపాలని వస్తే దావీదు దేవుని సన్నిధిలో విచారణ చేశాడు. అదే అదే స్టాండ్ స్టిల్ అంటే, అదే కనిపెట్టి ఉంటాం అంటే అదే. ప్రభువా, నేను కెయిలా వాళ్ళకి మేలు చేశాను, మరి సౌలేమో నన్ను చంపడానికి వస్తున్నాడని తెలిసింది, ఇక్కడ ఉండమంటావా అని అడిగాడు. నాయనా దావీదు, వీళ్ళు బహు దుర్మార్గులు,
నువ్వు వీళ్ళకి మేలు చేసినా కానీ నీకు కీడే చేస్తారు. మర్యాదగా ఇక్కడి నుంచి నీవు ఎక్కడికి వెళ్ళగలవో అక్కడికి వెళ్ళని దేవుడు స్వయంగా చెప్పాడు. నేను వీళ్ళకి మేలు చేశాను కదా, వీళ్ళు నన్ను బాగా చూసుకుంటారని దావీదు దేవుణ్ణి విడిచిపెట్టలా, దేవుని సన్నిధిలో కనిపెడుతూనే ఉన్నాడు. దేవుడు తన మెల్లని స్వరంతో విస్పర్ చేశాడు. ఆ దావీదుతో మాట్లాడుతున్నాడు. దావీదుతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? అయ్యా, నువ్వు కెయిలాలో నిలిచి ఉండొద్దు, ఎక్కడికి పోగలవో అక్కడికి వెళ్ళిపోమన్నాడు. ఆ రోజు దావీదు మరణం కాకుండా కాపాడబడింది ఏమిటో తెలుసండి? స్టాండ్ స్టిల్, దేవుని సన్నిధిలో కనిపెట్టే అతని యొక్క స్వభావం. ఈ రోజున శ్రమల గుండా మనం వెళ్తున్న మనం శ్రమల కొలిమిలో కాలకుండా ఉండాలంటే, జలములు మన మీద ప్రవహించకుండా ఉండాలంటే, మన జీవితకాలం అంతా ఆశీర్వాదకరమైన సేవ విశ్వాస జీవితం జీవించాలంటే, దేవుని సన్నిధిలో సహనంతో కనిపెట్టి ఉండటం నేర్చుకోవాలి. మోషే ఎర్ర సముద్రం దగ్గర ఎలా కనిపెట్టాడో, కంగారు పడకు మోషే, స్టాండ్ స్టిల్, ప్రశాంతంగా ఉండు, నా సన్నిధిలో కనిపెట్టు. అందుకే ఆ తర్వాత మోషే చూడండి, ప్రభువా నీ సన్నిధి నాతో రాని ఎడల నేను బయలుదేరను అనేవాడు మోషే. ఎక్కడికైనా సరే, ప్రభువా నువ్వు వస్తేనే నేను వెళ్తా, నువ్వు వస్తేనే వెళ్తా. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల అరణ్య యాత్రలో దేవుడు తోడుగా లేకుండా మోషే కదలలేదండి. ఈ రోజున మనం ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? ప్రభువా నువ్వు నాకు తోడుండు అయ్యా, నీ సన్నిధిలో నేను ఉంటా, నాతో మీరు ఉండండి, నాలో మీరు ఉండండి, మీరు నడిపిస్తేనే నేను నడుస్తా, మీరు చేయమంటేనే నా బిడ్డ జీవితంలోనైనా, నా జీవితంలోనైనా, నా సేవా జీవితంలోనైనా ఈ కార్యం నేను చేస్తా, మీరు నాకు చెప్పండి, నేను చేస్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మనం దేవుడిని ఆయన చెప్పే మాట నమ్మాలంటే, అవర్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ గాడ్. మనం నమ్మదగిన వారం కాదు, ఆయన నమ్మదగిన వాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 10-11 అధ్యాయంలో మన దేవుడు నమ్మదగిన వాడు. అవర్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ గాడ్. మన దేవుడు నమ్మదగిన వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1-2 వాక్యాల్లో రాయబడింది, తగిన సమయంలో ఆయన కార్యం చేస్తాడు. తగిన సమయంలో రైట్ టైంలో ఆయన మన పక్షంగా కార్యం చేస్తాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు కూడా యోహాను 14:1 అంటాడు, మీ హృదయములు కలవరపడనీకండి. కలవరపడి ఏం చేస్తారు? కలవరపడనీకండి, రైట్ టైంలో నేను చేయాల్సిన కార్యం చేస్తాను. స్టాండ్ స్టిల్. కీర్తన గ్రంథం 37 మరలా ఒకసారి చెప్తున్నాను, వెయిట్ పేషెంట్లీ, సహనంతో కనిపెట్టండి. సహనంతో కనిపెట్టిన దావీదుని పడిపోయిన గోతిలో నుంచి పైకి లేపాడు. దావీదు పాపం చేసి పడిపోయాక దేవుణ్ణి విడిచి దూరంగా పారిపోలా దావీదు. ఆయన అంటాడు, అయ్యా నేను ఆకాశానికి వెళ్ళినా నువ్వు అక్కడున్నావు, పాతాళానికి వెళ్ళినా అక్కడున్నావు, ఎక్కడ దాక్కున్నా నువ్వు అక్కడున్నావు, నువ్వు ప్రతి చోట నువ్వు ఉన్నావు. నేను నీ సన్నిధి నుంచి నేను పారిపోలేను, రెక్కలు కట్టుకొని ఎగిరినా అక్కడ నువ్వు ఉన్నావు. ఇక నేను చేయగలిగింది ఏంటంటే, సహనముతో నీ సన్నిధిలో కనిపెడుతున్నాను. నేను ఏ పాపపు గుంటలో పడ్డానో ఆ గుంట నుండి నన్ను లేపమని ప్రార్థన చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దావీదుని లేపాడు, నూతన ఆత్మని దావీదుకు అనుగ్రహించాడు. యెష్షయి కుమారుడైన దావీదు నాకు ఇష్టానుసారుడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనిపెడదాం, దేవుని సన్నిధిలో కనిపెడదాం. కీర్తనల గ్రంథం 46:10 కూడా రాయబడిన మాట. 46:10 ఒకసారి మీరు బైబిల్ తీయండి. 46:10, కీర్తనల గ్రంథం 130:5-6 కూడా. 46:10 ఎవరైనా చదవండి. ఊరకుండుడి, నేనే దేవుడు నేను తెలుసుకొనుడి. అన్నిటిలో నేను మహోన్నతుడగు నగుదును. భూమి మీద నేను మహోన్నతుడ నగుదును. చాలమ్మ, ఊరకుండుడి. ఎంత దట్స్ ఆల్. ఒక రకంగా చెప్పాలంటే, మనం కలవరపడుతుంటే దేవుడు షటప్ అన్నట్టుగా ఉంటుంది అన్నమాట.
మనం ఏదైనా వాగుతామని మాట్లాడుతాం అనుకో, దేవా ఉన్నావా లేవా, అసలు ఎందుకు నాకు సహాయం చేయట్లేదు, నా కర్మ ఇలా గాలింది అనుకుంటున్నాం అనుకోండి. ఒక్కసారిగా మన తండ్రి అనుకోండి, రే నోర్మయ్ అంటాడు కదండి. అలాగే దేవుడు మన కన్న తండ్రి కదా, షటప్ అంటాడు మనల్ని. అక్కడ పదం అదే అర్థం. ఊరకరు ఊరుకోరా బాబు, నోర్ముయ్ అన్నట్టే, అనలేదు కానీ అన్నట్టే. మరి నోరు మూసి ఏం చేయాలి? నా వైపు చూస్తూ కనిపెట్టు, అంతే, దట్స్ ఆల్. నా సన్నిధిలో కనిపెట్టు. నీ మాటలు వేస్ట్, వేరే వేరే వ్యర్థమైన మాటలు వద్దు. దానిలో గొప్ప ఆశీర్వాదం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఇంటికి ఈ ఇంటికి పోయి, ఆ పాస్టర్ ఈ పాస్టర్ దగ్గరికి పోయి, అయ్యా నీ 2 చేతులు నా తల మీద పెట్టు, నీ 2 కాళ్ళు నా తల మీద పెట్టు. వాడు కాళ్ళు పెట్టినా చేతులు పెట్టినా మనం భూమిలోకి పోవటమే తప్ప వాడు చేసే సహాయం ఏముండదు మనకి, ఏముండదు. ఆ ఇంటికి ఈ ఇంటికి తిరిగి నా కష్టాలు ఇవి, నా పిల్లలు ఇట్లా, నా భార్య ఇట్లా, నా భార్య ఇట్లా అని చెప్పుకుని ఏం ప్రయోజనం లేదు. ఎంతమంది పాస్టర్లతో, ఇండియాలో ఉన్న పాస్టర్లు అందరితో చేతులు పెట్టించుకుని చాలక ఈ మధ్య కొంతమంది ఆఫ్రికాకి పోతే అద్భుతాలు జరుగుతున్నాయి, టికెట్లు పెట్టుకుని ఆఫ్రికా కూడా వెళ్తున్నారంట. ఇంకా దయ్యాలు పట్టించుకొని వస్తారు. ఏం అవసరంలా, ఎవరు మీ నెత్తి మీద నా నెత్తి మీద చేయి పెట్టవసరంలా. నేను సాధారణంగా ఇద్దరు దైవజనులతో తల మీద చేపెట్టి ప్రార్థన చేయించుకున్నా, ఎంఏపాల్ గారితో, ఏసన్న గారితో. ఇంకెవరితో పొరపాటు నేను చేయించుకోలేదు, చేయించుకోను కూడా. కారణం ఏంటంటే తెలుసండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, అయోగ్యులతో ప్రార్థన కూడా చేయించుకోకూడదు. చాలా చాలా భయంకరమైన తప్పు అది. ఏం అవసరం లేదు, మౌనంగా దేవుని సన్నిధిలో కనిపెడితే చాలు, అంతే. కీర్తనల గ్రంథం 130 అధ్యాయము 5-6 వాక్యాల్లో కీర్తనకారుడు అంటాడు, కావలివాడు ఉదయము కొరకు కనిపెట్టినట్లుగా. కావలివాడు ఎప్పుడు తెల్లారుతుందా, నా డ్యూటీ ఎప్పుడైపోద్దా, ఏమంటే ఎంత అని కాదు అర్థం అక్కడ. కావలివాడు ఎంత మెలకుగా కనిపెట్టాలి. ఒక బ్యాంక్ దగ్గర ఒక సెక్యూరిటీ గార్డు ఉన్నాడు అనుకోండి, లేదా ఏదైనా ఒక అపార్ట్మెంట్ దగ్గర ఒక సెక్యూరిటీ గార్డు ఉన్నాడు అనుకోండి, రాత్రులు కనిపెట్టేవాడు రాత్రి కనిపెడుతూనే ఉంటాడు, నిద్రపోవడానికి లేదు, విజులు కొడుతూనే ఉంటాడు. అంటే ఎంత శ్రద్ధగా. ఇది దొంగలు కాదు నేను చెప్పేది, దొంగ వాచ్మెన్ల సంగతి నేను చెప్పట్లా. హెజ్కేల్ని దేవుడు కావలివాడిగా నియమించాడు. హెజ్కేల్ లాంటి వాళ్ళతో చెప్తున్నాడు, డబ్బు దండుకునే దొంగ కావలి వాళ్ళ గురించి కాదు ఇది, కడుపు కుట్టు కోసం సేవకు వచ్చిన వాళ్ళ గురించి కాదు ఇది. నిజమైన వాచ్మెన్గా నా ప్రజలు నేను రక్షణలోకి నడిపించాలని ఆశతో వచ్చిన వాచ్మెన్ లాంటి సేవకుడికి చెప్తున్న మాట ఏంటంటే, కావలివాడు రాత్రంతా కనిపెట్టినట్లుగా, దేవా నీ సన్నిధిలో నేను మౌనంగా కనిపెడుతున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డ, అలాంటి కనిపెట్టే వారిగా మనం ఉండాలి. ఆదికాండం 12వ అధ్యాయం మీకు బాగా తెలుసు. అబ్రహామును దేవుడు పిలిచాడు, చాలా భక్తిగా విధేయుడై వచ్చాడు. కానీ ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు మరొకసారి అబ్రహాంకు వాగ్దానం చేశాడు, నీకు నేను ఆకాశ నక్షత్రాల లాంటి సంతానం ఇస్తానని 12లో చెప్పాడు, 15లో చెప్పాడు. అబ్రహాము స్వతంత్రించుకోబోయే దేశపు సరిహద్దులు కూడా చెప్పాడు ఆదికాండం 15వ అధ్యాయంలో. నీ గర్భము ద్వారా పుట్టే జనాంగం ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారని కూడా చెప్పాడు. నీ ద్వారా, నీ గర్భవాసం ద్వారా పుట్టబోయే జనాంగం ఆకాశ నక్షత్రాలాగా, ఇసుక రేణువుల్లాగా ఉంటారు, వారు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారని చెప్పాడు. అప్పటికి అబ్రహాం కొన్నది ఒకటే భార్య, శారా. అంటే దాని అర్థం శారా ద్వారానే ఇస్తానని దేవుడు చెప్పాడు. అబ్రహాంకు ఆ సంగతి తెలుసు, అంత అమాయకుడు ఏం కాదు ఆయన. 15వ అధ్యాయంలో మరొకసారి వాగ్దానాన్ని రీఇటరేట్ చేశాడు దేవుడు. కానీ 16వ అధ్యాయంలో ఏం చేశాడు తెలుసండి, హాగర్ అని ఐగుప్తుకి వెళ్ళి హాగర్ అనే దాసిని కొని తెచ్చుకున్నాడు. అంటే దారిన పోతూ పోతూ మనం కూడా కొన్ని మనకు అనవసరమైన విషయాలు జోక్యం చేసుకొని ఇబ్బందులు పడతాం చూడండి. అలాగా ఐగుప్తుకి వెళ్ళకూడని వాడు వెళ్ళి అక్కడి నుంచి హాగర్ని తెచ్చుకున్నాడు. శారా సలహా ఇచ్చింది, హాగర్ ద్వారా సంతానాన్ని కనమని. అబ్రహాం విశ్వాసులకు తండ్రి కదండి, లేదు దేవుడు నీ ద్వారానే ఇస్తానన్నాడు అని స్పష్టంగా చెప్పాలి కదండి. తొందరపడి దేవుని వాగ్దానాన్ని ఈయన నెరవేర్చాలనుకున్నాడు. దేవుడు నెరవేర్చేదానికి సమయం ఇవ్వాల. దేవుని వాగ్దానాన్ని అబ్రహాము నెరవేర్చాలనుకున్నాడు. మనం ఎవరు అంటే దేవుడి వాగ్దానం నెరవేర్చగలమా? మనం దేవుని వాగ్దానం నెరవేర్చే సామర్థ్యం మనకెక్కడిది? దేవుడే నెరవేర్చాలి. దేవుడు ఇస్తానన్న సంతానాన్ని
ఈయన స్వయంగా హాగర్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని సంతానాన్ని కని ఇది దేవుని సంతానం అని చెప్పాలనుకున్నాడు. ఆ హేస్టీనెస్ వల్ల, ఆ తొందరపాటు వల్ల జరిగింది ఏంటి తెలుసండి? ఈ రోజు కూడా దేవుని బిడ్డలకు విరుద్ధమైన శక్తులు ప్రపంచంలో కార్యం చేస్తూనే ఉన్నాయి. అబ్రాహాముకి ఇంకా ముందుగానే సంతానాన్ని ఇచ్చేవాడేమో దేవుడు, ఇంకొంత ముందునే. కానీ అబ్రహాము 25 years వెయిట్ చేయాల్సి వచ్చింది ఆ తొందరపాటుతనం వల్ల. ప్రియమైన దేవుని బిడ్డలరా, మన పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో, సేవ విషయంలో కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టండి. వెయిట్ అపాన్ ద లార్డ్. తొందరపడకండి. దేవుని యొక్క స్వరాన్ని విందాం. దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడతాడు. దైవ సేవకుల ద్వారా ప్రభు మనతో మాట్లాడతాడు. ఒక్కోసారి అన్యుల ద్వారా కూడా ప్రభు మనతో మాట్లాడతాడు. కనిపెట్టగలిగితే. ఆ కనిపెట్టే స్వభావం లేక తొందరపడే అబ్రహాం, విశ్వాసులకు తండ్రి కూడా దేవుని ఆశీర్వాదాన్ని పొందే విషయంలో కొంతకాలం ఫెయిల్ అయ్యాడు. ఆ తదుపరి అబ్రహాముని దేవుడు ఎన్నుకున్నాడు కనుక ఆశీర్వదించాడు. దాన్ని మనం కాదంటానికి వీల్లేదు. ఈ రోజున అలాంటి తొందరపాటు మనలో ఏమైనా ఉంటే, ఆ హేస్టీనెస్ ఏమైనా మనలో ఉంటే ప్రభు సరి చేసుకోమంటున్నాడు. డోంట్ బి హేస్టీ. 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో ఎదురుగా ఫిలిస్తీన్లు యుద్ధానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ సౌలు రాజు యుద్ధానికి సైన్యాన్ని తీసుకొని వెళ్ళాడు. 13వ అధ్యాయము 8 నుండి 14 వాక్యాలు మీరు చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సమూయేలు ద్వారా ఆ రోజుల్లో వెలువడేది, ప్రవక్త ద్వారా. దేవుని వాక్యం ద్వారా సమూయేలు ప్రవక్త ఏం చెప్పాడంటే, నువ్వు తొందరపడి యుద్ధానికి వెళ్ళొద్దు. ఫిలిస్తీన్లు నిన్ను కవ్విస్తారు. ఫిలిస్తీన్లు నిన్ను హేళన కూడా చేస్తారు. చేతగానోడా, పిరికోడా, యుద్ధానికి రారా అని అంటారు. నువ్వు కంగారు పడద్దు. నేను వస్తాను. నేను అక్కడికి వచ్చి, యుద్ధ రంగానికి వచ్చి బలి అర్పిస్తా. అప్పుడు మీరు యుద్ధానికి వెళ్ళండి అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడిదలు కాసుకునే వాడిని, గాడిదలు ఎత్తుకుంటున్న వాడిని దేవుడు రాజుగా చేస్తే, సమూయేలు ప్రవక్త ద్వారా నేను వచ్చి బలి అర్పించాక మీరు యుద్ధానికి వెళ్ళండి అని చెప్పిస్తే, సౌలు రాజు కలవరపడిపోయి, ఇశ్రాయేలీలు భయపడుతున్నారు, వెళ్ళిపోతారేమో, భయపడి వెనక్కి పారిపోతారేమో నా ప్రజలని ఆలోచించి శత్రు సైన్యం కవిస్తుంది ఎదురుగా. సాతానుగాడు ఎప్పుడు కూడా మనల్ని కవిస్తాడు. సాతానుగాడి పని ఏంటంటే మన కుటుంబాలను పాడు చేయటం వాడి పని. కొత్తగా పెళ్ళైన కుటుంబాలను విడదీయటమే వాడి పని. వృద్ధాప్యంలో కూడా విడిపోయేటట్లుగా కుటుంబాలను చేస్తాడు వాడు. మన పిల్లలు సంతోషంగా ఉండేయటం వాడికి ఇష్టం ఉండదు. మరి మన పిల్లలు సంతోషంగా ఉండాలా, మన కుటుంబం సమాధానంగా ఉండాలంటే ఏం చేయాలా? స్టాండ్ స్టిల్. దేవుని సన్నిధిలో సహనంతో కనిపెట్టి దేవుని వైపు చూసే వరకు ఉండాలి మనం. అది కోల్పోయి కంగారు పడిపోయి ఒక చిన్న సమస్య రాంగలోనే గందరగోళం అయిపోయి వాళ్ళకీళ్ళకి చెప్పి, వీళ్ళకి చెప్పి ఎక్కడెక్కడికో తిరిగి, ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆ కలవర పట్టడం వల్ల నష్టమే తప్ప అబ్రహాం జీవితంలో 25 long years నష్టపోయాడు. సౌలు రాజు అయితే రాజ్యాన్నే కోల్పోయాడు. సమూయేలు రాకుండానే సౌలు రాజు బలి అర్పించకూడదు, కానీ రాజు బలి అర్పించాడు. యాజకుడు చేయాల్సిన పని యాజకుడిని చేయనీయకుండా త్వరపడి సమూయేలు ప్రవక్త రావడం ఆలస్యమైందని సౌలు రాజు బలి అర్పించాడు. ఆ సమయంలో సమూయేలు ప్రవక్త వచ్చాడు. నేను అర్పించాల్సిన బలిని నీవు అర్పించావు. దేవుడు చెప్పాడు కదా, నా ద్వారా నా ప్రవక్త వస్తాడు, బలి అర్పించిన తర్వాత యుద్ధానికి వెళ్ళమని. నీవే ఎందుకు బలి అర్పించావు త్వరపడి అని అడిగితే, నీ జనులు పారిపోతారని భయంతో అన్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలు, జరిగింది ఏంటో తెలుసా? 13-14 వాక్యాలు, నీ రాజ్యము నీ దగ్గర నుంచి తొలగించబడింది. దేవుడు మరొకడికి ఈ రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు. స్పష్టంగా సౌలు రాజ్యం కొట్టివేయబడటం 13వ అధ్యాయంలో జరిగింది, 15వ అధ్యాయంలో కాదు. కారణం ఏంటి తెలుసండి? దేవుని మాటకి లోబడకుండా త్వరపడ్డాడు, హేస్టీ డెసిషన్ తీసుకున్నాడు. రాజైన ఉజ్జియా యాజకుడు ధూపం వేయాల్సిన సమయంలో తానొచ్చి అతడు గర్వంతో ధూపం వేస్తాడు. త్వరపడి కాదు, అతను గర్వంతో ధూపం వేశాడు. దానివల్ల ఏమైంది? అతనికి నొసట కుష్టు పుట్టి అలాంటి దరిద్రుడైన రాజు ప్రపంచ చరిత్రలో లేడన్నట్టుగా మరణించాడు. ఇశ్రాయేలు చరిత్ర, యూదా చరిత్రలో లేడన్నట్లుగా మరణించాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, యేసు రక్తంతో కడగబడిన మనం
చాలా మెలకువగా ఉండాలి. సహనంతో దేవుని సన్నిధిలో కనిపెట్టగలగాలి. మన దేవుడు నమ్మదగినవాడు. మన పక్షంగా గొప్ప కార్యాలు చేస్తాడు. ఒక కెమెరాలో చిప్ లేదనుకోండి, మనం తొందరపడిపోయి కెమెరాలో పెళ్లి పెళ్లి వీడియో అంతా తీసేస్తాం. ఆ వీడియో వస్తుంటది అక్కడ, కానీ లాస్ట్లో చూసిన తర్వాత లోపల చిప్పే ఉండదు. అంటే చిప్ లేని కెమెరాతో సమానం. ఇది హేస్టీ. క్రైస్తవుడు త్వరపడటం అంటే దానివల్ల జరిగే ప్రమాదం ఏంటంటే, తర్వాత మనం వెనక్కి తిరిగి పశ్చాత్తాపడినా మళ్ళా జరిగిన వివాహం మళ్ళీ వెనక్కి రాదు, మళ్ళీ పెళ్లి చేయలేరు కదా. అలాగే మనం తొందరపడి ఏ నిర్ణయాలు, అది ఏ విషయమైనా సరే, మీరు జీవితంలో నా జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు ఆశపడుచు ఉన్నాడు. నా సేవా జీవితంలో కూడా నేను చాలా తొందరపడేవాడిని. అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలి, ఇక్కడ పోవాలి. ఆశ ఎక్కువ, ఆత్రం ఎక్కువ నాకు. ఇక్కడ త్వరపడి సువార్త చెప్పాలని. ఒక రోజున నేను సేవకు వచ్చిన 3 సంవత్సరాలకు వేటపాలెం దగ్గర మోటార్ సైకిల్ మీద నేను గుంటూరు వస్తున్నా. అర్ధరాత్రి 1 గంట అప్పుడు 3 ప్రసంగాలు చేసి వస్తున్నా. అప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. తన చల్లని మెల్లని స్వరం ఎలా ఉంటుందో నేను ఆ రోజు చూశా. బండి మీద వస్తూ నిద్ర వస్తుంటే బండి ఆపి హ్యాండిల్ మీద తల పెట్టుకున్నా, మోటార్ సైకిల్ మీద. అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు దేని కొరకు ప్రయాసపడ్డావు అన్నాడు. నీ సేవ చేశానన్నాను. లేదు నువ్వు గాలి కొరకు ప్రయాసపడ్డావు అన్నాడు. అదేంటి ప్రభు 3 ప్రసంగాలు చేశానంటే అని అన్నాను నేను. ఇది కాదు నీ సేవ, ఇది కాదు. నిన్ను ఎక్కడికి పంపిస్తానో అక్కడికి పంపిస్తాను. ఎక్కడ అవసరమో అక్కడికి నిన్ను ప్రేరేపిస్తాను, లేదా అక్కడ సేవకులైనా ప్రేరేపిస్తాను. ఆ ఇంటికి, ఆ సంఘానికి, ఇళ్ళకి పంపించట్లేదు. దేవుడు సాధారణంగా నన్ను ఏ ఇంటికి పొమ్మని చెప్పకూడదనే కోరుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు పెట్టేదంతా నేను తినలేను కాబట్టి. సంఘాలకి ఎక్కడికి పోవాలో అక్కడికి పంపిస్తా. ఎక్కడ బహిరంగ సభలో మాట్లాడాలో నేను ప్రేరేపిస్తా. తొందరపడద్దు నువ్వు. నీ సేవ ఇదే. నీ సేవ డబ్బులు సంపాదించే సేవ కాదు. నీ సేవ ఇలాగే ఉంటుంది. జీవితకాలం అంతా వాడుకుంటా. నాకు నమ్మకంగా ఉండమని ప్రభు నాతో మాట్లాడాడు. ఆఫ్టర్ 3 years ఆఫ్ నా డెడికేషన్ తర్వాత, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభు ప్రేరేపించుకోండి ఎక్కడికి అడుగు పెట్టే ప్రశ్నే లేదు. కారణం ఏంటంటే నేను కనిపెట్టడం ఒక్కటే నా బాధ్యత. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనిపెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటని ఆలోచిస్తే, కీర్తనల గ్రంథం 37:34లో అక్కడ రాయబడిన మాట. 37:34 ఎవరైనా త్వరగా చదవగలుగుతారా? 37:34. 37వ కీర్తన 4వ వచనమా? 34 అమ్మా. 34 లేదా 34? 34వ కీర్తన 37:34. కాదండి. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. దేవుడు మిమ్మల్ని, మీ పరిచర్ని, మన కుటుంబాలను హెచ్చించాలంటే దేవుని సన్నిధిలో కనిపెట్టి ఉండాలి. హీ ఎగ్జాల్ట్స్ us. రెండవది 33వ కీర్తన 20వ వాక్యం నుండి 22వ వాక్యాల్లో మీరు చదువుకుంటే, ఆయన సన్నిధిలో కనిపెడితే ఆయన దగ్గర నుంచి మనకు సహాయం దొరుకుతుంది. సెకండ్ వన్, మొట్టమొదటి ఆయన మనల్ని హెచ్చిస్తాడు కనిపెడితే. రెండవది ఆయన మనకు సహాయం చేస్తాడు. కీర్తనల గ్రంథం 32:8లో రాయబడిన మాట, ఆయన మనకి నడవవలసిన త్రోవని బోధిస్తాడు. ఆయన సన్నిధిలో కనిపెడితే మనం నడవవలసిన త్రోవను ఆయన మనకు ఉపదేశిస్తాడు. ఈ టీచెస్ us. ఆయన మనకు నడవవలసిన త్రోవలో ఆయన మనల్ని నడిపిస్తాడు. నాలుగవది యెషయా గ్రంథం 64వ అధ్యాయం 4వ వాక్యంలో, ఆయన సన్నిధిలో కనిపెట్టే వారి పక్షంగా కార్యమును సఫలపరచు దేవుడు మన దేవుడు తప్ప ఎవరు లేడు. ఆయన సన్నిధిలో ఎవరైతే కనిపెడతారో, మౌనంగా ఊరకుండి కనిపెడతారో, ఏ సిచ్యువేషన్స్ గుండా వెళ్తున్నా ఎవరైతే ఆయన సన్నిధిలో కనిపెడతారో వాళ్ళ పక్షంగా ఆయన వారు చేసే ప్రతి కార్యాన్ని సఫలపరచడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనిపెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం మీకు బాగా తెలుసు. దైవ సేవకుడైన అపోస్తలుడైన పౌలు త్రోయ ప్రాంతానికి వచ్చి కనిపెట్టాడు. ఆ కనిపెట్టే సందర్భంలో అతనికి దేవుని సన్నిధిలో కనిపెడుతున్నారు. సడన్ గా సిక్నెస్ వచ్చింది అతనికి.
సడన్ గా అతనికి సిక్నెస్ కలిగింది, రోగం కలిగింది. రోగం కలిగినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నాడు. ఎక్కడెక్కడో సువార్త చేయాలని అతని యొక్క ఆశ. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, సువార్త ప్రకటించాలని అతని యొక్క కోరిక. నాలాగే ఆయనకి ఆ పిచ్చి ఎక్కువ అనమాట. సువార్త ప్రకటించాలని కోరిక, ఆశ నిండా, హృదయం నిండా, గుండెల నిండా మంట. ఈ రోజు కూడా ఆ మంట నాకు తగ్గలేదు, తగ్గదు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే సడన్ గా సిక్నెస్ వచ్చింది అతనికి. నాకు సిక్నెస్ వచ్చింది, ఎందుకు వచ్చిందని బాధపడ్డాడు. కానీ వెంటనే తేరుకొని, ప్రభువా నీకు నీకు స్తోత్రం, నీ చిత్తం అన్నాడు. ఆ సిక్నెస్, ఆ రోగం వచ్చిన సమయంలో, ఆ మంచంలో ఉన్న సమయంలో, బలహీనుడిగా ఉన్న సమయంలో గలతీ ప్రాంతంలో సువార్త చేశాడు. గలతీ ప్రాంతంలో సంఘం స్థాపించబడింది. గలతీ ప్రాంతంలో సంఘం స్థాపించబడిన తర్వాత రోగం తగ్గింది. అక్కడ మాసిదోనీయుడు ఒకడు దర్శనంలో కనపడి మా ప్రాంతానికి రమ్మని పిలిచినట్లుగా అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 6వ వాక్యంలో చూసి ఐరోపా ఖండానికి వెళ్ళాడు. అక్కడ లూది అనే స్త్రీ రక్షించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఐరోపా ఖండంలో యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించారంటే కారణం పౌలు గారు దేవుని సన్నిధిలో కనిపెట్టడం వల్ల ఐరోపా ఖండానికి సువార్త వెళ్ళింది. కనుక దేవుని సన్నిధిలో కనిపెడితే, రోమీయులకు రాసిన పత్రిక 8:28 ప్రకారం దేవుడు సమస్తము తనను ప్రేమించే వారి పక్షంగా మేలే చేస్తాడు, కానీ పొరపాటును కూడా కీడు చెయ్యడు. కనుక దేవుని వాక్యం, ఏన్షియంట్ పాత్స్, పురాతన మార్గాలని మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని ధ్యానించేవారుగా ఉండాలి. వాక్యాన్ని ధ్యానించేవారు, మీకు తెలుసు కదా, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో వారు చేయనిదంతయు సఫలమవుతుంది. స్పష్టంగా ప్రభు మనకు చెప్పాడు. వారు చేయనిదంతయు, దివారాత్రం ధర్మశాస్త్రాన్ని ధ్యానించండి, మీరు చేయనిదంతయు సఫలమవుతుందని లేఖన భాగం సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడో విషయాన్ని కూడా మనం చూసినట్లయితే, నన్ను అడగండి, మంచి నడవవలసిన మార్గం ఏదో నన్ను అడిగి నడుచుకోండి అంటున్నాడు. ఎస్, వీ హ్యావ్ టు ఆస్క్. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వాక్యంలో అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వాక్యంలో ఆయన అంటున్న మాట, ఎక్కడ 2-3 నా నామమును కూడి ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటానని సెలవిస్తున్నాడు. అడగమంటున్నాడు ఆయన. అడిగి అందులో నడుచుకోండి, అడగండి. ఇర్మియా గ్రంథం 29:13లో నన్ను వెతకండి మీరు కనుక్కుంటారు, నన్ను వెతికితే మీరు కనుక్కుంటారు. సామెతల గ్రంథం 8:7లో నన్ను వెతకండి, నన్ను వెతకండి మీరు కనుక్కుంటారు, నేను మీకు దొరుకుతాను అంటున్నాడు. మనం మౌనంగా ఉండము, ఆయన వెతకము, పురాతన మార్గాలను గూర్చి స్క్రిప్చర్స్లో విచారణ చేయము, వాక్యాన్ని ధ్యానించము, వాక్యంలో నడుచుకోము, కలవరపడుతూ ఉంటాం. అందుకని ఈ రోజున మన జీవితాల్లో దేవుని యొక్క ఉపదేశాన్ని పొందలేకపోతున్నాం, సజీవమైన మార్గంలో పయనించలేకపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 28:26లో అంటాడు, మనం బుద్ధిహీనులమాట, మనం బుద్ధిహీనులమాట. దేవుని యొక్క కౌన్సిల్లో నడవకపోతే బుద్ధిహీనులమాట. ఈరోజు నిజంగా నేనైతే బుద్ధిహీనుడినే. కారణమైన సన్నిధిలో ఇంకా నాకు స్థిరంగా నిలిచి కనిపెట్టే బుద్ధి ఇంకా రాలేదు. వేచి ఉందాం, కలవరపడొద్దు. సంఘం డెవలప్ అవుతుంది, కుటుంబం ఆశీర్వదించబడుతుంది, పిల్లల జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. వేచి ఉందాం, ఊరకుండి మౌనంగా ఉందాం. ప్రయాసపడి భారం మోసిన ప్రతి ఒక్కరిని విశ్రాంతి కలిగజేసే దేవుని యొద్దకు వద్దాం. మత్తయి సువార్త 11:28 ప్రకారం, కీర్తనల గ్రంథం 91:1 ప్రకారంగా మహోన్నతిని రెక్కల నీడలో దాగి ఉందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, తొందరపడద్దు, దేవుని సన్నిధిలో మౌనంగా కనిపెడదాం. అద్భుతం మన కొరకు ఎదురు చూస్తుంది.